ప్రజల నుంచి వచ్చే అర్జీలు ఫిర్యాదులకు అధికారులు సరైన సమాధానం ఇవ్వడంతో పాటు పరిష్కారం దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొల్లాపూర్ నియోజకవర్గం పరిధి పానగల్ మండలానికి సంబంధించి రెవెన్యూ, గృహ నిర్మాణం శాఖలపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిలతో కలిసి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో భాగంగా రెవెన్యూ, హౌసింగ్ మరియు ఇతర శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలను మంత్రి కలెక్టర్ సమక్షంలో అధికారులతో చర్చించారు. పాన్గాల్ మండలం తెల్ల రాళ్లపల్లి గ్రామంలో సర్వే నంబర్ 11లో ఓ రైతుకు చెందిన భూమి పొరపాటుగా గతంలో అటవీ భూమిగా నమోదైందని దరఖాస్తు చేసుకున్నారని, ఆయన సమస్య పరిష్కారం కాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. వెంటనే సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకుని 10 రోజుల్లో సమస్య పూర్తయినట్లుగా తనకు తెలియజేయాలని ఆదేశించారు. అదేవిధంగా దావజ్పల్లి తండా కిష్టాపూర్ కు సంబంధించిన పలువురు రైతులు తమ పోడు భూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై అధికారులను ఆరాదీసి మంత్రి వెంటనే ఆయా రైతుల సమస్యల పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా పానగల్ మండలం పరిధిలో వివిధ గ్రామాల్లో రెవెన్యూ శాఖ పరిధిలో భూములకు సంబంధించిన అంశాలన్నిటినీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పరిష్కారం చేయాలని కలెక్టర్ కు సూచించారు. సింగిల్ అంటూ అధికారులకు ప్రజాప్రతినిధులకు నమస్కారం. మొదటగా హౌసింగ్ సంబంధించి స్టేట్ అధికారులు రావడం మీకు ఫస్ట్ మనం ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఖాళీ వాళ్ళు కావచ్చు, ఏ సబ్జెక్టుతో కాగితం పైన రాసి నాకు పంపండి. ఈ అంశాలు మాట్లాడకపోతే అది కాగితం పైన రాసి నాకు పంపండి. నేను దానిపైన స్పందించే కాదు చేస్తాను, అది కాదు చేస్తాను. ఓకేనా? అధికారులకి ఇక్కడికి వచ్చిన ప్రజలకు నమస్కారం. ఈరోజు మినిస్టర్ గారు ప్రత్యేకంగా వారి కాన్స్టిట్యూన్సీలో ఉన్న రెవెన్యూ, హౌసింగ్ ఇష్యూస్ మీద స్పెషల్ ఫోకస్ మీద ఆఫీసర్స్తో ఒక మీటింగ్ పెట్టడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. సో 1 by 1 ఈ ఐటమ్స్ అన్ని మేము డిస్కస్ చేస్తాం. సార్ కూడా రివ్యూ చేస్తారు. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు కూడా సార్కి తెలియజేయండి. ఏమన్నా ఇబ్బంది ఉంటే కూడా ప్లీజ్ లెటర్స్లో. అండ్ ఇప్పుడు మనకి ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఇప్పటి నుంచి గవర్నమెంట్ ఫోకస్ కూడా పూర్తిగా డెవలప్మెంట్ మీద పెట్టాలని రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో మీరు కూడా దయచేసి ఇప్పటి నుంచి మేజర్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ సిద్ధరామయ్య కావచ్చు, సీఎం ప్రజావాణి గ్రీవెన్స్ కావచ్చు, మినిస్టర్ గారి గ్రీవెన్సెస్ కావచ్చు, వీటి మీద ఫోకస్ చేసి అది త్వరగా పూర్తి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇంకొక రాసుకుందా అసలు గ్రామ సేవని త్వరితగతిన సమస్య పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. దీనిపైన పాన్గల్ ఎంఆర్ఓ ఉన్నాడా? తెలంగాణపై మీకే వస్తుంది కదా. దీనిపైన మీరు సమాధానం చెప్పండి.